ఈ నీట్ పరీక్షకు సంబంధించి ఎవరు సిబిఐకి నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపీపై వేట్ సంస్కరణలకు కమిటీ నీట్ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్టు జార్ఖండ్లో. ఇది బీహార్ కేంద్రంగా, రాజస్థాన్ కేంద్రంగా, తమిళనాడు కేంద్రంగా ఒక 5-6 రాష్ట్రాల్లో కీలకంగా నడుస్తున్నది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఏ విధంగా సాధ్యమవుతుంది, ఎట్లాంటి, ఎందుకంటే లీకేజీ తర్వాత దోషులు దొరికితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. కానీ వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు బలవుతున్నాయి కదా. ఎవడో ఒక 100 మంది, 10 మందో, 50 మందో ఆ ప్రశ్నపత్రాన్ని లీకేజ్ చేసి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ ప్రజలు కూడా, తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అంశము. తమ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు. కానీ భవిష్యత్తు కాదు, అనేక మంది భవిష్యత్తు నాశనం అవుతున్నటువంటి సందర్భం. దీని వెనక ఒక ముఠా ఉంటుంది. డబ్బులు వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యము, మితిమీరినటువంటి సాంకేతిక కూడా కొంతవరకు దీని వెనక కారణమవుతున్నది. సాంకేతికత జోక్యం వల్ల కూడా ఎక్కువ మటుకు దీంట్లో వస్తుంది. 7 ఏళ్లలో 70 పైగా లీకు, 1.70 కోట్ల మందిపై ప్రచారము, 15 రాష్ట్రాల్లో ఘటనలు, అధికారులు, టీచర్ల పాత్ర, ప్రింటింగ్ ప్రెస్ల పాత్ర. ఈ ముగ్గురిని ఏ విధంగా చేస్తారనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ దేశంలో పేపర్ లీకులు అత్యధికంగా జరిగిన రాష్ట్రాలు. వీటిలో ముఖ్యమైనటువంటి ఉద్యోగ నియామకాలతో సహా 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ పేపర్లు, ఎంసెట్ పేపర్లు, లేకపోతే టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి రాజస్థాన్లో అయితే అనేకమైనటువంటి వాళ్ళు, ప్లస్ పశ్చిమ బెంగాల్లో కూడా టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించి మొత్తం లీకేజెస్ జరిగిందనేటువంటిది హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ అడ్డుకట్ట ఎవరు వేయాలి అంటే, ఎవరైతే 1 కోటి 10 ఏళ్ల పాటు జరిమానా, 10 ఏళ్ల పాటు జైలు, 1 కోటి రూపాయలు జరిమానా వేస్తామనేటువంటిది ఒక చట్టం తీసుకొచ్చింది గతంలో, మొన్న ఏడాది కింద ఫిబ్రవరిలో. ఆ తర్వాత ఎన్నికల ఆడావుల్లో దాన్ని అమలు చేయలేదు. అమలు చేసినా కూడా 1 కోటి జరిమానా వేసినా, 10 ఏళ్ళు జైలు శిక్ష వేసినా ఈ నేరాల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ముఖ్యంగా ఈ నీట్ పత్రాలు కానీ, లేదంటే పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారనేటువంటిది. నరేంద్ర మోడీకి సంబంధించి చాలా పకడ్బందీగా పరిపాలన చేస్తారనేటువంటి దానికి దేశవ్యాప్తంగా కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్వహించేటువంటి పరీక్షలే కాకుండా రాష్ట్రం తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రభుత్వ పేపర్లు కూడా లీక్ అయినాయి. దాంట్లో ప్రభుత్వం ఉందా, పరిపాలన ఉందా, అధికారులు కుమ్మక్కయ్యారనేటువంటి విషయం పక్కన పెడితే ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వచ్చింది. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడబెట్టుకున్నటువంటి, గత ప్రభుత్వం కూడబెట్టుకున్నటువంటి అప్రతిష్ట అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ కానీ, నెట్ పేపర్ రద్దు కానీ, ఈ నేషనల్ టెస్ట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళ నిర్వాహకం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆ మచ్చను మోయాల్సింది మీరే మోయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వమే మోయాల్సి వస్తుంది. అధికారుల తప్పైనా, ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, మీ పార్టీ నాయకులందరూ లేకపోయినా కూడా ఆ భారాన్ని మోయాల్సింది, ఆ మచ్చను మోయాల్సింది మాత్రము కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ సర్కారు మాత్రమే మోయాల్సి ఉంటుంది. పెట్రోల్, డీజిల్లకు సంబంధించినటువంటి రేట్ల విషయంలో నరేంద్ర మోడీ సర్కారు తీవ్రమైనటువంటి నిందలు మోసాడు. మొన్న ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చింది. కానీ నిన్న జిఎస్టీ మీటింగ్లో పెట్రోల్, డీజిల్పై నిర్ణయం రాష్ట్రాలదే. పెట్రోల్, డీజిల్లను జిఎస్టీ పరిధిలోకి తేవాలన్నది ఎన్డీఏ సర్కారు లక్ష్యమని కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2017లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈ విషయంపై విస్పష్టమైన వివరణ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీనిపై రాష్ట్రాలు తెలుసుకోవాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్పై జిఎస్టీ రేటు ఎంత ఉండాలన్న దాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవాల్సి ఉంది. ఒక్కసారి రాష్ట్రాలు ఒక రేటును చెప్తే కేంద్రం అందుకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు. ఈ పెట్రోల్, డీజిల్ రేట్ల వ్యత్యాసం వల్ల నిన్న కర్ణాటకలో 3 రూపాయలు, 4 రూపాయలు పెంచారు. ముబ్బడిగా ఉచిత పథకాలు ఇచ్చి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఉచిత హామీలు, ఇష్టం ఉన్నట్టుగా ఉచిత హామీలు ప్రజలకు నెరవేర్చాలంటే ప్రజలపైనే మళ్ళీ భారం పెంచారు. ఉచిత పథకాలు ఏవైనా కూడా అనుచితమే అవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఉండేటువంటి ఉచితాలు వేరు, ప్రజలపైన భారం మోపుతారు. ఇప్పుడు రేపు తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు. కేసీఆర్ సర్కారు కూడా రైతు బంధు అవన్నీ మోయడానికి వరుసగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ సర్కారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు పెంచుతున్నది. కర్ణాటకలో పెట్రోల్ రేట్లు పెంచింది.
సో ఉచిత పథకాల వచ్చినటువంటి నష్టం అది ప్రజలు ఆలోచించాలి, కానీ ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు. నిజంగా ప్రజలు నోట్లు తీసుకొని ఓటేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే వీళ్ళంతా రాజకీయ నాయకులే తిని మరుగుతున్నారు, వాళ్ళే తింటున్నారు, వాళ్ళే సంపాదిస్తుంటే మాకేం తప్పు వచ్చింది అనేటువంటిది వెళ్ళిపోతుంది. సో అది ప్రక్షాళన జరగాల్సిందే. డీజిల్ పెట్రోల్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ పరిధిలోకి తేవాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటేనే జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. కానీ నిందలు ఎవరు మోస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మోస్తున్నది. డీజిల్ పెట్రోల్ పైన ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు? జిఎస్టీలో ఏ అమలు జరగాలన్నా రాష్ట్రాలన్నింటినీ భాగస్వామ్యం చేసినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఆ నిందను మోయాల్సి వస్తున్నది. అటు నీటి పరీక్ష, ఇటు పెట్రోల్కు సంబంధించినటువంటి నిందను మాత్రం నరేంద్ర మోడీ సర్కారు మోయాల్సిందే. ఆ భారాన్ని ప్రజలకు ఏ విధంగా వివరిస్తారనేటువంటిది ఆ ప్రభుత్వం యొక్క మంత్రుల యొక్క బాధ్యత, ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యత. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్